మామూలుగా దేశ రాజధాని ఢిల్లీలో చైతన్యవంతులే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దేశ రాజధాని, అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా 60% మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడ స్థిరపడతారు. కాబట్టి సహజంగానే చైతన్యవంతులు అక్కడ ఉంటారు, ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు అధిక శాతం. కాబట్టి 60% మంది అక్కడ ఓటర్లు కూడా ఎడ్యుకేషన్ పర్సన్సే, ఎవరు కూడా నాన్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు. వారిని మనం ఏదో ఒక విధంగా మభ్య పెడతామంటే కుదరదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లు విధంగా ఢిల్లీలో అలా మభ్య పెడతామంటే కుదరదు. ఆ మభ్య పెట్టిన కుదరదు కాబట్టి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అన్నా హజారే కాలంలో 2011లో అన్నా హజారేతో పాటు ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు ఒక స్పెట్స్ పెట్టుకొని ఒక మధ్యతరగతి యువకుడిలాగా మధ్య వయస్కుడిగా అటు ఇటు తిరుగుతూ ఆ రోజు మీడియాని ఆకర్షించి దేశం మొత్తం కూడా ఆయన గురించి తెలిసేలా చేసింది. తర్వాత 2013లో ఆయన పార్టీ పెడుతున్నప్పుడు కూడా పార్టీ పెట్టవద్దు అని అన్నా హజారే గారు చెప్పడం జరిగింది. కానీ మార్పు రావాలంటే రాజకీయ పార్టీ ఉండాలని ఆ రోజు కేజ్రీవాల్ గారు ఆయన్ని ఒప్పించి మరి ఆ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి 2013లో 28 స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ సపోర్టుతో అధికారం చేపట్టి 2015లో మళ్ళీ పోటీ చేయడం, 2015లో 67 స్థానాలు కైవసం చేసుకోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒక చిన్న పార్టీ, ఒక స్థానిక పార్టీ, ఎవరో తెలియని ముఖం తెలియని వ్యక్తి పార్టీ పెడితే ప్రజలు ఎందుకు ఇంతగా ఆయన్ని ఆదరించారంటూ 67 స్థానాలు ఏ విధంగా గెలుచుకున్నాడు? కేవలం 70 స్థానాలకి 67 స్థానాలు గెలుచుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాంతో దేశం మొత్తం కూడా అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి తెలిసింది ఆ రోజు. అరవింద్ కేజ్రీవాల్ గురించి తెలుసుకున్నది ఆ రోజు. ఆ తర్వాత 2020లో కూడా మళ్ళీ అదే విధంగా కైవసం చేసుకున్నారు. దాంతో ఆయన్ని తిరిగిలేని సీఎంగాను, ఒక దేశానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సీఎంగాను అనుకున్నారు. మరి ఈసారి రెండోసారి మళ్ళీ మూడోసారి ఆయన అయితే గెలిపించలేకపోయారు. ఎందుకంటే ఈసారి అవినీతిలో కూరుకుపోవడం, అదే చైతన్యమైనటువంటి వాటర్ మళ్ళీ తన గురించి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే గంగా నదిలో అది కలుషితమైపోయిందని ప్రచారం చేశారు. అయితే అదే నీరుని నేను తాగుతానని మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. హర్యానాలో గంగా నదిలో విషం కలుపుతున్నారని చెప్పడంతో అదే సీఎం, హర్యానా సీఎం అదే గంగ నీటిని తాగడం, ఆ నదిలో నీటిని తాగడంతో దానికి హేతుబద్ధత లేకుండా పోయింది. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో, మరి ఈరోజు సొంత ఇల్లు అయినటువంటి షీల్ మహల్ని కూడా 33 కోట్ల ప్రజాధనంతో బాగు చేశాడని వేరే సంస్థలు చెప్పడంతో అది బీజేపీకి ఆయుధంగా తయారైంది. దాని గురించి కూడా చైతన్యవంతమైనటువంటి వాటరు ఆలోచించడం, అది కూడా ఆయనకి పెద్ద మైనస్ అయింది. జైలుకి వెళ్ళడం, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడం, అలాగే 130 కోట్లు ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ఈయన పార్టీకి ఫండ్గా రావడం, ఇవన్నీ కూడా ఓటర్లు గమనించారు. ఇవన్నీ గమనించి ప్రతిదీ కూడా గమనించడంతో ఈసారి బీజేపీకి వేయాలనుకున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఒక పెద్ద పార్టీగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా తయారు చేయాలనుకున్నాడు ఆమ్ ఆద్మీ పార్టీని. దానికి అనుగుణంగా ఢిల్లీని ఒక మోడల్ సిటీగా తయారు చేయలేకపోయాడు. దానివల్ల కూడా ఆయనకి అంటే దేశం మొత్తం మీద కూడా పేరు వచ్చింది, కానీ ఓట్లు శాతం రాలేదు. ఓటేసినంత ఇది ఆయనకి రాలేదు. ఎందుకు? ఢిల్లీని ఆ విధంగా చూపించలేకపోగా ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా ఎక్కువైపోయాయి, కాలుష్యం ఎక్కువైపోయింది. ఇవన్నిటితో కూడా అంటే కేజ్రీవాల్ గారు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన కుదరలేదు. దానివల్ల ఈ చైతన్యవంతమైనటువంటి వాటరు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని అయితే పక్కన పెట్టడం జరిగింది.